అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెంబ్రో సంబంధించినటువంటి వాళ్ళ పాత గోడౌన్లో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫర్నిచర్ తగలబట్టడం జరిగింది. దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది చేరి దాన్ని ఆపేయడం జరిగింది. ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గత వారం రోజులు 3 రోజుల నుంచి ఈ సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది. అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగలబెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు. ఇది కేవలం డెంబ్రోకు సంబంధించిన ఉంగరాల శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది. ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము. అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షిలో పనిచేసే సిబ్బంది కానీ ఎటువంటి ఇది కలగలేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం. అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లు కానీ వర్గ వైమర్శాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు కానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం. అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి హానికరే విధంగా వర్గ వైమర్శాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం. అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలకి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏలూరు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు అనేక మంది ఈ రోజున శాంతియుత ర్యాలీ చేపడితే అక్కడ పక్కన సాక్షి టీవీ ఆఫీస్ పక్కన ఒక గోడం ఏదో కాలిపోయి దానికి సంబంధించినటువంటి నిప్పురవలు దాంట్లో పడి మొత్తానికి ఏదో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ ధర్నాలు వస్తున్నటువంటి మహిళలు కొంతమంది కావాలని చెప్పి సాక్షి ఆఫీస్ని తగలబెట్టేశారంటూ ఈరోజు మధ్యాహ్నం నుండి విస్తృత స్థాయిలో వాళ్ళు పెట్టేటువంటి వీడియోలు, వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు అమ్మో చూస్తుంటే ఒక రకంగా లేవు. ఎందుకంటే ఏకంగా సాక్షి టీవీని ధ్వంసం చేసినటువంటి టీడీపీకి సంబంధించిన మనుషులు వాళ్ళు వీళ్ళని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు డిఎస్పీ గారు స్వయంగా మీడియా సమావేశంలో చెప్పారు కదా, అసలు జరిగినటువంటి విషయాన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ పక్కన ఒక గోడౌన్ ఉంది, దానికి సంబంధించి జరిగింది. ఇక్కడ పర్టికులర్గా సాక్షి టీవీకి సంబంధించి అక్కడ ఏమి ధ్వంసం చేయడానికి ఎవరు అక్కడికి వెళ్ళా, వాళ్ళందరూ శాంతియుత దారిన వాళ్ళు మాత్రం వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తా ఉన్నారు. సాక్షి ఆఫీస్ దగ్గరికి వస్తున్న క్రమం అంతకుముందే అక్కడ అంటుకుందని చెప్పి చాలా స్పష్టంగా డిఎస్పీ గారు చెప్పారు. ఇప్పటికైనా కాస్త పేటీఎం బ్యాచ్ వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయండి. ఎందుకంటే జరిగిన విషయాన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే తప్ప మీ అంతటి మీరే చేసుకొని మీ అంతటి మీరే అన్నీ చేసుకొని పక్క పార్టీ మీద బురద జల్లే రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు? ఎన్నాళ్ళు ఈ డ్రామాలు? గత 5 సంవత్సరాల్లో మీ డ్రామాలు చూసినటువంటి ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే మళ్ళీ అదే డ్రామాలు అవే చేస్తే ఎలా? ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి విస్తృత స్థాయిలో మీరు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఎవరు నమ్ముతాడు? వాస్తవాలు తెలుసు కదా, వాస్తవాలు తెలుసుకోండి. ముందు అమరావతి మహిళలను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వాడికి వెనక ఉండి సపోర్ట్ చేస్తా ఉన్నారా? అమరావతి రాజధాని వేశ్యలు అంటారా? వేశ్యలతో పోలుస్తారా? అదే మా అమరావతి సరిహద్దు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి కొన్నాళ్ళు ఉన్నారు. మరి అక్కడ అనేక చోట్ల అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరి లెక్కలు వీళ్ళు కూడా అలాగే కలుపుకొని మాట్లాడతారా? ఒక నెల క్రితం చేపురోలు కిరణ్ భారతిరెడ్డి గారిని ఒక్క మాట అన్నందుకు ఏం చేశారు? అత్యంత దారుణంగా ఏదో ఉగ్రవాదం తీసుకెళ్ళినట్టు ప్లాస్టిక్ కవర్ని మొహాన్ని తొడిగి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కేవలం 8 గంటల్లోనే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ సాక్షి టీవీలో భారతిరెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఈ సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా మహిళలను అత్యంత దారుణంగా వేశ్యలతో పోల్చినటువంటి ఇలాంటి వాళ్ళనే ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ కృష్ణరాజుని ఏం చేస్తారంటే ఏమైపోయాడు? కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికి 24 గంటలు గడిచిపోయింది. ఈ టైంలో అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ ఎట్టకెళ్ళక అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేస్తే సరిపోద్దా? ఈ రోజున వాళ్ళకి క్షమాపణ చెప్తున్నారు. మమ్మల్ని క్షమించేయండి, తప్పు అయిపోయిందని చెప్పంటే క్షమాపణ చెప్తే వదిలేస్తారా?
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇంత దారుణాతి దారుణంగా వ్యవహరించిన వాళ్ళని క్షమాపణతో వదిలేస్తారా? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే అవాస్తవాలను స్ప్రెడ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజున సాక్షి టీవీకిను అసలు ఈ ధర్నాకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేసుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తా అంటే వాళ్ళు మీ మీదకి వచ్చి దాడి చేశారా? ఏమైనా ఉందా? కనీసం వాస్తవాలు తెలుసుకోవాలి కదా, వాస్తవాలు తెలుసుకొని రాయాలి కదా. ఏది పడితే అది రాసేయడం, ఇదే నిజం అంటే ఎవరు నమ్ముతారు? సాక్షి టీవీ ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు, అక్కడ నుంచి వచ్చారు. అక్కడ కూడా తప్పు అసలు ఏమీ సాక్షి సంబంధించినటువంటి పేపర్ని అక్కడ టచ్ చేయలే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సాక్షి టీవీ సంబంధించిన వాళ్ళు అసలు ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, నేను ఆ సాక్షి ఈశ్వర్ ఉంటాడు కదా, అతను నేను ముందే చెప్పా ఎక్కడికక్కడే దాడులు జరిగితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పా. ఆఖరికి ఎట్టకేలకు ఏలూరులో ఈరోజు దగ్ధం చేశారని చెప్పి మొదలు పెట్టేశాడు సాక్షి ఈశ్వర్. రాష్ట్రానికి రాజధాని లేక గత 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో మనందరూ తెలుసు. యువకులు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది ఉండదు, పరిశ్రమలు ఉండవు. కొన్ని ఉన్న పరిశ్రమలను కాపాడతారంటే కాపాడే పరిస్థితి కూడా లేదు. ఉన్నట్లు అన్నీ తరిమేయడం, పోనీ వచ్చేట్లయినా జాగ్రత్తగా ఉంచుతాడంటే అవి కూడా రాకుండా ఎక్కడికక్కడ పంపించేయడం. అభివృద్ధి అనేది లేదు. గత 5 సంవత్సరాల పథకాలు అంతే. పథకాలు బతికిచ్చేస్తే ప్రజల్ని, ఇక అభివృద్ధి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే పథకం అంటే చాలు, అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా 11 నెలలు హ్యాపీగా తిని బతికేయవచ్చు. ఇచ్చే 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయలు ఈ రోజున ఖర్చులు చూసుకుంటుంటే ఒక గంటకే ఖర్చు అయిపోయే రోజుల్లో మనం ఉన్నాం. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, లేదంటే మనం వెళ్ళే కూరగాయలు కొనుక్కునే నిత్యావసర రేట్లు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఎటు చూసినా సరే విస్తృత స్థాయిలో ఎంత దారుణంగా పెరిగిపోతా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదో ఒక నెపంలో బురద జల్లాలి, ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పొలిటికల్ డ్రామా యూజ్ చేసే విధంగా జరిగినది ఒక విషయం అయితే దాన్ని లేవనెత్తేది ఇంకొక విషయం. పర్టికులర్గా ఈరోజు డ్యామ్ షూర్గా కనబడతా ఉంది. అక్కడ సాక్షి టీవీకి సంబంధించిన విషయంలో మనకి ఏ సంబంధం లేదు. అక్కడ పర్టికులర్గా ఈరోజు డిఎస్పీ గారు చాలా స్పష్టంగా వివరించిన తర్వాత కాస్త అల్లర్లు తగ్గాయని చెప్పాలి. లేదంటే వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యాల అరాచకాలకు అడ్డుకట్ట వేలిపోయే వాళ్ళం. ఈ రోజున డిఎస్పీ గారు దాని ఉన్నటువంటి విషయాన్ని వెంటనే ప్రెస్ మీట్ ద్వారా వివరించేపాటికి ఎల్లర మోకలు అరికట్టగలిగారు. లేదంటే అమ్మో అసలు ఇదే నిజమని చెప్పి ఈ పాటికి ఆ సాక్షి టీవీ ఆల్రెడీ మొదలుపెట్టేసింది. ఇక పేటీఎం బ్యాచ్ ఇక దీన్ని విస్తృత స్థాయిలో పెచ్చిరిపోయారు తప్ప వాస్తవాలు ఇంకా ప్రజలు తెలిసినిచ్చారు కాదు. ఇప్పటికైనా బురద జల్లే వ్యాఖ్యలు శివరాజుగలు చేయడం మానేసి వాస్తవాలు ప్రజలు తెలియపరచండి. ఈరోజు జరిగినటువంటి శాంతియుత ర్యాలీకిను ఈ యొక్క సాక్షి టీవీ ధ్వంసానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. Ready?